నవ్వు పుట్టిన నక్షత్రం అది. నవ్వు పుట్టిన నక్షత్రం, నేను పుట్టిన నక్షత్రం రెండు ఒకటేనని. నవ్వించేవాడు ఏడిపిస్తూ పుట్టడం గమ్మత్తుగా ఉంది కదూ. అలా నేను పుట్టి ఏడ్చేశానులేండి. నేను పుట్టినప్పటి సంగతులు అవి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ముప్పాల అనే గ్రామంలో పక్కన చాగంటివారి పాలెం మా ఊరు. చాగంటివారి పాలెంలో కన్నెగంటి వారిల్లు అది. అందరూ తెలిసేంత చిన్న ఊరు నిద్రపోతున్న వేళ మా ఇంట్లో ఎవరూ నిద్రపోవడం లేదు. ఎందుకంటే మా అమ్మ లక్ష్మీ నరసమ్మ ప్రసవ వేదన పడుతుంటే మా నాన్న నాగలింగాచారి 7వసారి గుండె గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నాడు. అంతకుముందు 6 సార్లు మా అమ్మ ప్రసవ వేదన పడినప్పుడు అలాగే కూర్చున్నారు. నలుగురు మగపిల్లలకు 2 ఆడపిల్లలకు జన్మనిచ్చింది మా అమ్మ. పురిటి నొప్పులంటే పునర్జన్మతో సమానం. ఆ పునర్జన్మ పొందుతూ నాకు జన్మనివ్వాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తుంది. నొప్పిని డెల్స్లో కొలుస్తారట. పురిటి సమయంలో ఆ స్త్రీమూర్తి భరించే నొప్పి ఎన్నో రెట్ట డెల్స్తో సమానమన్నమాట. అంటే 20 ఎముకలు నొజ్జునుచ్చైతే మన శరీరం ఎంత నొప్పిని భరించాలో అంత నొప్పి మా అమ్మ నొప్పిని భరిస్తుంది. మంత్రసాని, అప్పట్లో చదువుకోని గైనకాలజిస్ట్. ఆవిడ పూర్వానుభవం ఇక్కడ సరిపోవడం లేదు. నొప్పులు భరించలేని మా అమ్మకు పురిట్లో వచ్చే గుర్రపు వాతం కమ్మింది. నోటి నుండి నురగలు వస్తున్నాయి. నేను ఇంకా పుట్టనే లేదు. నన్ను తిట్టడం మొదలుపెట్టారు అక్కడ చేరిన వాళ్ళు. వీడు పుట్టి తల్లిని మింగేసేలా ఉన్నాడు, తోడబుట్టిన వాళ్ళ ఉసురు పోసుకునేలాగా ఉన్నాడు అని. ఆ తర్వాత ఎప్పుడో 10-12 ఏళ్ళ వయసులో నేను ఎలా పుట్టానంటే తిట్లు తింటూ పుట్టావని అమ్మ చెప్పింది. అప్పుడు మా అమ్మ వేదన పడుతున్నప్పుడు ఆ దేవుడు కరుణించాడో ఇరుగు పొరుగు సాయంతో ప్రసవం జరిగింది. నవ్వు పుట్టిన నక్షత్రం అది. ఆకాశం విరకబడి నవ్వింది. ప్రకృతి పళ్ళున నవ్వింది. గాలి తిరుగుళ్ళు ఆపి గట్టిగా నవ్వేసింది. అమ్మయ్య, ఓ పని అయిపోయింది. బ్రహ్మానందం పుట్టేసిన 10 నిమిషాలకు పాల కోసం ఏడ్చాడు. సొమ్మసిల్లిన తల్లి రొమ్ము తీసి పాలివ్వలేకపోతుంటే తల్లిని కాపాడాలో బిడ్డను బ్రతికించాలో తెలియని సందిగ్ధావస్థలో ఆడనే ఉన్న ఆడవాళ్ళంతా ఏడవకుండా ఉండలేకపోతుంటే అప్పుడొచ్చింది ఓ స్త్రీమూర్తి. ఏడుస్తున్న బిడ్డను అక్కున చేర్చుకుంది. అప్పుడెవరు పాలిచ్చింది? లోకాలను పాలించేది ఎవరు? ఆ అమ్మే కదా. సకల సృష్టి స్థితిలయకారిణి అయిన జగన్మాతే కదా నా కన్న తల్లికి తల్లి, పాలిచ్చే తల్లికి తల్లి, లోకాలను పాలించే జగతినే లాలించే జగజ్జనని ఆ రూపంలో వచ్చింది. నా ఏడుపు నాపింది, ఆకలి తీర్చింది. మాతృత్వానికి మరో గుడి ఆ అమ్మ ఒడి. ఇది నవ్వు పుట్టిన నక్షత్రం అనే భాగం ఇది.